ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు రేపటి నుంచి ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి ఇదే రీతిలో నీటి ప్రవాహం కొనసాగితే మరో వారం రోజుల్లో నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండి జలకలను సంతరించుకున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఆల్మట్టి, నారాయణపురం, తుంగభద్ర, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండి పూర్తిగా జలకలను సంతరించుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించేసి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నుండి 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేసిన పరిస్థితి నెలకొనడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు అనేది వచ్చి చేరుతూ ఉండడం జరిగింది. ప్రజెంట్గా మనం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు రావడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించేసి శ్రీశైలం జలాశయం నుండి క్రస్ట్ గేట్లు ఎత్తివేయగా అదేవిధంగా విద్యుతుత్పత్తి చేస్తున్న సందర్భంలో దాదాపు 2,60,000 క్యూసెక్ల నీరు అనేది నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతూ ఉండడం జరిగింది. గత 10 రోజుల క్రితం నాగార్జున సాగర్ పూర్తిగా డెడ్ స్టోరేజ్కి దిగువకు చేరుకొని అంటే 503 అడుగుల ప్రాంతానికి చేరుకొని ఉన్నటువంటి సాగర్ ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్గా చూస్తే మాత్రము పెద్ద సంఖ్యలో శ్రీశైలం జలాశయం నుండి వరద నీరు వచ్చి చేరుతుండటంతో 526 అడుగుల వరకు కూడా నీటి మట్టం అనేది చేరుకోవడం జరిగింది. 312 టీఎంసీలకు గాను ప్రజెంట్గా సాగర్ జలాశయంలో దాదాపు 160 టీఎంసీల నీరు వరకు కూడా వచ్చి చేరుతుంది. సో ఈ విధంగా భారీ మొత్తంలో నీరు అనేది వచ్చి చేరుతుండటంతో దాదాపు రోజుకు కూడా 20 టీఎంసీల నీరు అనేది సాగర్ జలాశయంలోకి వచ్చి చేరుతుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేసిన సందర్భం అయితే ఉంది. ఇదే విధంగా కంటిన్యూ అయినట్లయితే మాత్రము ఆగస్టు 7, 8వ తారీఖు వరకు కూడా సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండిపోయే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. 590 అడుగులకు కూడా నీటి మట్టం చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్గా 526 అడుగుల యొక్క నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా డ్యాంలో 160 టీఎంసీల నీరు కూడా వచ్చి చేరడంతో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఆధారంగా చేసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు మాత్రము ఇప్పుడు మేలు జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతూ ఉండడం జరిగింది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా సాగర్ జలాశయంకి సంబంధించి అంటే సాగర్ ఎడమ కాలువకుండా ఎవరు కూడా నాట్లు వేలినట్టు పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అన్నదాతలు మాత్రము చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే నీళ్లు లేకపోవడం వల్ల ఎలాంటి పంటలు వేసుకోలేక వాళ్ళు పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితి తలెత్తింది. ప్రజెంట్గా 526 అడుగుల వరకు కూడా సాగర్ జలాశయానికి సంబంధించేసి నీరు వచ్చి చేరడంతో ఈ నెల అంటే ఆగస్టు 2వ తారీఖు సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగస్టు 2వ తారీఖు ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడంతో మాత్రము అన్నదాతలు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మా పంటలకు ఎలాంటి డోకా ఉండదు, పంటలు పండుతాయి, మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజెంట్గా చూస్తే మాత్రం శ్రీశైలం జలాశయం నుండి దాదాపు 2,50,000 క్యూసెక్ల పైగా నీరు అనేది జలాశయంలోకి నాగార్జున సాగర్ జలాశయంలోకి వచ్చి చేరుతుంది. అంటే రోజుకు కూడా 20 టీఎంసీల నీరు అనేది ఖచ్చితంగా సాగర్ జలాశయంలోకి వచ్చి చేరుతుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తూ ఉండడం జరిగింది. దీనిలో భాగంగా ఇదే కంటిన్యూ అయినట్లయితే మాత్రము ఆగస్టు 7వ తారీఖు వరకు కూడా డ్యామ్ అనేది పూర్తి స్థాయిలో నిండి అయితే 590 అడుగుల వరకు కూడా నీటి మట్టం అనేది చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి స్థాయి 312 టీఎంసీల నీరు కూడా సాగర్ జలాశయాలకు వచ్చి చేరుతుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సో దానిలో భాగంగా రేపు ఆగస్టు 2వ తారీఖు మాత్రము సాగర్ ఎడమకాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. అదేవిధంగా ఎడమకాలువ పరిధిలో దాదాపు 3,80,000 ఎకరాలు కూడా ప్రజెంట్గా సేద్యం చేయాలన్న ఉద్దేశంతో అన్నదాతలు కూడా నార్లు పోసుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా నీరు అనేది నాగార్జున సాగర్ జలాశయాలకు వచ్చి చేరినట్లయితే మాత్రము ఆ సాగర్ జలాశయము ఒక వారం రోజుల్లో నిండుకుండలా తయారయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతూ ఉండడం జరిగింది. సో ఈ విధంగా పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు అనేది ఎక్కువగా వచ్చి చేరుతుండడంతో వారం రోజుల్లో సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశాలు మాత్రం కనబడుతూ ఉండడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ.